యాత్ర ప్రతి క్రైస్తవుడు మొదలు పెడుతున్నాడండి. దేవుడికి మనసిచ్చిన ప్రతోడు యాత్ర మొదలు పెడుతున్నాడు. కానీ దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమంటారు తెలుసా? ఇరుకైన మార్గాన్ని కనుక్కునేవాడు కొందరే. విశాలమైన మార్గంలోకి అందరూ వెళ్తారు. ఇరుకైన మార్గం పరలోక రాజ్యాన్ని, విశాలమైన మార్గం నరకాంది. నరకానికి ఎక్కువ మంది వెళ్తారంట, పరలోక రాజ్యానికి ఎక్కువ మంది వెళ్తారంట. ఎందుకని? యు లాస్ట్ యువర్ ఫోకస్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుంచి నీ ఏకాగ్రతను పక్కకి జరిపావు. అందుకే ఈరోజు నువ్వు నీ మార్గాన్ని పోగొట్టుకున్నావు. ప్లీజ్ రన్ ఫ్రమ్ దోస్ ప్లేసెస్. రన్ ఫ్రమ్ దోస్ ప్లేసెస్. రన్ ఫ్రమ్ దోస్ ప్లేసెస్ దట్ డెస్ట్రాయ్స్ యువర్ వే టు హెవెన్. పరలోక రాజ్యానికి నీవు నడిచేటువంటి మార్గాన్ని చెడగొట్టేటువంటి స్నేహాలను వదిలేయండి, చెడగొట్టేటువంటి మందిరాలను వదిలేయండి, చెడగొట్టేటువంటి దైవజనులను వదిలేయండి, చెడగొట్టేటువంటి బలిపీఠాల ముందు నుంచి లేచి వెళ్ళిపోండి. యు నీడ్ గాడ్, నాట్ హ్యూమన్. మనిషి నీకు అక్కర్లా, ప్రాంతం నీకు అక్కర్లా, దేవుడు నీకు కావాలా. ఎందుకన్నా చెప్పనా? నరకం నుంచి మనిషి తప్పయ్యాడు, నరకం నుంచి సేవకుడు తప్పాడు, నరకం నుంచి దేవుడు మాత్రమే తప్పిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒబే టు హిమ్. ఆయన ఆజ్ఞలు పాటించండి. వాక్యాన్ని చదవండి. బైబిల్ని చదివితే, దేవునితో సహవాసం కలిగి ఉంటే, ప్రార్థన అనుభవం కలిగి ఉంటే దొంగ సేవకుల మాటలకు పడిపోవు. అవి లేకే ఈరోజు విశ్వాసం అనేది తగ్గిపోతుంది. అది లేకే ఈరోజు సంఘాల్లో ఐక్యత తగ్గిపోతుంది. అండి, క్రిస్టియన్కి కులం మతం అనేది లేకపోవచ్చు, కానీ నా చర్చి నీ చర్చి అనేటువంటి వేరుబంధరాలు ఉన్నాయి తెలుసా? కులం మతం అనేది లేకపోవచ్చు, కానీ మా సేవకుడు మీ సేవకుడు అనేటువంటి వేరుంది. ఎందుకని? ప్రతి క్రైస్తవుడు ప్రతి సేవకుడు బోధించేది ఒక్కడి గురించి. ఎవరో ఒక్కరు యేసు ప్రభు గురించే. నేను ఎవరి గురించి బోధిస్తున్నా? లేకపోతే ఇంకొక సేవకుడు ఎవరి గురించి బోధిస్తాడు? నేను వేరే దేవుడు, నువ్వు వేరే దేవుడా? అందరూ ఒకటే. మరి వేరు బంధం అనేది ఎందుకు? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు గుర్తుపెట్టుకోండి. రన్ ఫ్రమ్ దోస్ ప్లేసెస్. ఆ యొక్క ప్రాంతంలో నుంచి పారిపోండి ప్రేమైనటువంటి వాళ్ళారా. ఎవరో ఒక వ్యక్తి అన్నాడంట, మీరు మా పాటలు పాడుకొని జనాలను రప్పించుకుంటున్నాడు అని అన్నాడంట ఒక వ్యక్తితో. నాకు ఆ మాట విన్నప్పుడు అనిపించింది, ఒక పాట రిలీజ్ అయిందిగా, సిలువ సాక్షిగా నీ విలువ సాక్షిగా అని. ఆ పాటలో ఎవరిని పొగిడారు? సంసోన్ అన్న సాక్షిగా పాడరా? లేదు కదా. ఎవరిని పొగిడారు అక్కడ? యేసుక్రీస్తు ప్రభు వారిని పొగిడింది. అవునా కదా? ఇప్పుడు మా పాటలు పాడి అయిపోయింది. దట్స్ ఆల్. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, మన పాటలే పాడాలా, మన వాక్యాలే ఉండాలా, మన థీరీలే నడవాలా, మనం అనుకునేదే జరగాల. ఇప్పుడు అదే వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్తే అక్కడ ఎవడి పాటలు ఉంటాయో ఎవరికి తెలుసు? అక్కడ ఎవరి పాటలు పాడతారో ఎవరికి తెలుసు? గుర్తుపెట్టుకోండి ప్రేమైనటువంటి వాళ్ళరా, క్రైస్తవులందరూ ఒకటవ్వాలి, కానీ వేరుపరిచేదే క్రైస్తవుడు. ఈరోజు అటువంటి మార్గాల నుంచి పక్కకు రండి. ఎందుకో చెప్పనా? ఆ మాటలో నువ్వు విన్నప్పుడు, ఆ పద్ధతులను పాటించినప్పుడు, ఆ మాటల ప్రకారంగా నువ్వు వెళ్ళినప్పుడు పరలోక రాజ్య మార్గాన్ని నువ్వు పోగొట్టుకుంటావు.